ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. Let no foolish talk come out of your mouth, no perverse speech from your lips. The book of Proverbs chapter 4 verses 24. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతందరితోనూ కొన్ని ముఖ్యమైన మాటలను గూర్చి దేవుడు మనందరితోనూ తెలియజేస్తున్నాడండి. అదేమిటి అంటే, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియవద్దు అని దేవుడు ఈ దినవాగ్దానములోను మనందరితోనూ తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆలోచన కలిగి జ్ఞానవంతులై మంచి మాటలను మాట్లాడాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం, దూషించడం, నిందించడం, అవమానించడం, మూర్ఖపు మాటలు కలిగి కుటీలమైన మాటలు మాట్లాడుతూ ఎవరైతే జీవిస్తారో ఇటువంటి వారందరూ కూడా తమ నోటిని భద్రంగా కాపాడుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, కొందరైతే అలాంటి మాటలకు చాలా బాధపడతారు, ఏడుస్తారు. మూర్ఖులు ఎవరు ఏమి చెప్పినా, మంచి చెప్పినా ఎవరు వినరు. తమకు నచ్చింది చేయడం, తమకు తోచింది చేయడం వంటి పనులు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. దాని వలన వచ్చు నష్టమే కానీ ప్రయోజనమేమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట యథార్థముగాను సత్యముగాను మంచి మాటలు కలిగి మన నోటితో దేవుని స్తుతించే వారముగాను ఇతరులను ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలనే మాట్లాడాలండి. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సును కలిగి మంచి ఆలోచన కలిగి దేవునికి ప్రార్థించుకుంటే దేవుడు మన దోషములు, మన నోటితో మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు సరళం చేయగలడు. మనం దేవునిని అడగాలి, దేవుడా నాకు జ్ఞానమును దయచేయండి, నా నోటి మాటల్లో నీ మాట నుంచుము దేవా. మేము ఏమైతే మాట్లాడాలో ఇతరులకు నొప్పి కలిగించే విధంగా కాకుండా ఆనందంగాను సంతోషంగాను ప్రయోజనకరంగా ఉండే మాటలను, మంచి గుణమును, మంచి లక్షణాలను మాకును దయచేయమని మనం దేవుడిని మొరపెట్టాలి. ఆయన సహాయకుడు. సొలొమోను జ్ఞానవంతుడని తాను గర్వంగా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం. జ్ఞానంతోనే మంచి మాటలు మాట్లాడడం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మంచి నడతలు నడుస్తున్నామా, చెడు నడతలు నడుస్తున్నామా అని ఆలోచించుకునే గుణము, జ్ఞానము దయచేసి ఉన్నాడండి. దుష్టులకు దూరంగా ఉండడం, అపహాసులు కూర్చున్న చోట కూర్చొనకుండా ఉండడం, మంచి నడవడికను నడవాలని, మంచి మాటలు మాట్లాడాలని దేవుడు దినవాగ్దానంలో మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. కనుకనే నీవు నేను ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు మాట్లాడి దేవునిని స్తుతించే విధముగాను ఆయనను ఆరాధించి కొనియాడి అంతా కలిసి దేవునికి ప్రార్థించుకున్నాం. దేవుడి వాక్కును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన బంగారు పాదమునకు వందనములు స్తోత్రము చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి మాటలను మాతో తెలియచేశారు. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మా నోటి వంట ఏదైతే మాట్లాడుతున్నామో, తెలిసి మాట్లాడుతున్నామో, తెలియక మాట్లాడుతున్నామో, దయచేసి మా నోటిని అది చేయము. మేము ఏ మాటలైతే మాట్లాడాలో మంచి జ్ఞానమును దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి. ఇతరులకు మేము ప్రయోజనకరంగాను మంచి మాట్లాడే మంచి గుణమును ప్రతి ఒక్కరికి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎవరైతే కుటీలతత్వం కలిగి ఉండి చెడు స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ మారు మనస్సును దయచేసి ప్రభువా, నీ యొక్క సత్యమును, నీ నీతిని కనుగొనే బిడ్డలుగా ఉండే విధముగా సహాయము దయచేయమని వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.